డ్రెస్సా నిన్న రాసిన తెలుగులో తెలుగులో అంటే వాళ్ళకి అర్థం నీటి బిందు అదే వాటర్ వాటర్ డ్రాప్ మళ్ళీ వాయిస్ వచ్చుకొని ఫిల్ చేస్తా అయిపోయింది. హైట్ వచ్చి ఇలా చూసుకోండి కింద దాకా అది రాదులే 44 షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 14.5 అక్క పోయింది. ఈ మార్జిన్ దగ్గర నుంచి పడుతుంది బ్లాక్ వచ్చింది కదా పడుతుంది. మార్జిన్ దగ్గర నుంచి మన ఇష్టం 7.5 8 మనం ఎంతవరకు పెట్టుకుంటామో అంతవరకు. ఫుల్ షోల్డర్ అయితే కనుక ఇలా వచ్చుకోవచ్చు. షోల్డర్ అయినా బ్యాక్ నెక్ అయినా అక్క పెట్టాలి. బ్యాక్ నెక్ బ్యాంక్ వచ్చాక బ్యాక్ నెక్ 5 వేసుకో. ఫ్రంట్ నెక్ 6.5 అప్పర్ చెస్ట్ 35 మిడిల్ చెస్ట్ 36 వేస్ట్. బ్లౌజ్ అయితే టైట్గా పెట్టుకోండి, డ్రెస్ కాబట్టి కొంచెం లూజ్ పెట్టండి. 31 సీట్ దగ్గర నుంచి ఇలా కొలుచుకోండి 38. ఓకే, మళ్ళీ డ్రెస్ ఇక్కడ నుంచి వేస్ట్ ఎంత ఉందో చూసుకోండి. నడుము దగ్గర దీనికి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నడుము ఎక్కడ ఉంది? 15 అక్క. 15 ఉంది. వేస్ట్ అని రాసేసి 15. సీట్ ఎక్కడ ఉంది? కట్ పెట్టారు కదా, వీళ్ళ ఇష్టం ఎక్కడ వరకు కట్ పెట్టుకుంటారో. 21 కానీ 20 కానీ 19 కానీ ఎక్కడికైనా పెట్టుకో. 21 పెట్టినా 20 పెట్టేసి కట్కి సరిపోతుంది. చంక రౌండ్ ఆమ్ రౌండ్ అనొచ్చు. 17 చేయి పొడవు ఈ మార్జిన్ దగ్గర నుంచి ఎల్బో కానీ 3/4 కానీ మీ ఇష్టం. షార్ట్ కానీ 3/4 పెట్టి 3/4 అయితే 13. 13 దగ్గర నుంచి 13 ఉంది కదా, ఇక్కడ కొలుచుకోండి ఎంత వచ్చిందో. 10 చేయి ఇక్కడ ఎక్కువ చూసుకున్నాం, మొత్తం చూసేసాం అంతే. నేను కొలిచిన అమ్మాయి మెజర్మెంట్స్ ఇప్పుడు పెట్టే మెజర్మెంట్స్ వేరు వేరండి. అమ్మాయిని ఏంటంటే ఇలా కొలవాలి అని చూపించడానికి తను పెట్టాను. ఇప్పుడు నేను పెట్టే కొలతలు వేరే వాళ్ళ కొలతలు. ఈ క్లాత్ వచ్చి 2 మీటర్స్, లైనింగ్ పాలిస్టర్ 2 మీటర్స్, మనకి అసలు ఫ్యాబ్రిక్ వచ్చి 2.5 అలా ఉంది. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. దాంట్లో సేవింగ్ పెట్టుకుంటా. ఇన్స్టాల్ పెట్టు ఒకసారిగా పెద్ద ఇగో ఇలా ఇవన్నీ నేర్చేసుకున్నాక హైట్ చూడండి అమ్మ ఒకసారి. హైట్ 33 పెట్టేసుకుందాం. ఖర్చు అందులో ఎక్స్ట్రా ఖర్చు అసలు 33 ఉంది కదా, ఇది లైనింగ్ అసలు దానికన్నా లోపలికే ఉండాలి. అంటే 33కి 33 పెడుతున్నాను. ఫోల్డింగ్ చేసేసరికి సరిపోతుంది, ఒక లోపలికి పోతుంది, సరిపోతుంది. పై ముక్క ఎక్స్ట్రా పెడతాను. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉంది? ఫుల్ షోల్డర్ ఇది 16లో సగం. 16 డివైడెడ్ బై 2 8. 7.5 పెడుతున్నా దీనికి. 7.5కి డౌన్ కూడా 7.5 పెడదాం. ఏమవుతుంది, నేను కట్ చేస్తూ అట్లా రాకూడదు. షోల్డర్ అవ్వంగానే చంకకు వచ్చేయాలి. ఈ చంక వస్తేనే నీకు
నెక్ వస్తుంది. ఇదిగో, నువ్వు ఏది కట్ చేసినా పిల్లల్ని కట్ చేసినా అంతే. 4 పెట్టావు ఒక పిల్లలకి 4, తర్వాత నెక్స్ట్ ఇదే. ఓకేనా? ఇప్పుడు ఇలా ఫిక్స్ ఇక్కడ 7.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 7.5 చూసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి అక్కడ సరిగ్గా ఒక లైన్ ఫుల్ షోల్డర్కి మామూలు షోల్డర్కి తేడా ఉంటుంది. అది నేను తర్వాత చెప్తా, ఇందులో చెప్పను. మామూలు ఫుల్ షోల్డర్దే చెప్పేస్తాను. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. రౌండ్ తీసేస్తున్నా. పైది కదా, ఈ గీత కదా, కింద గీత మరి తర్వాత తీసారు కింద తర్వాత తీసారు. ఇప్పుడు చంక గీసుకున్నాం. నెక్స్ట్ చెస్ట్ ఏం సరిపోలేదు. అప్పర్ చేస్తా మిడిల్ చేస్తా మిడిల్ చెస్ట్ 40. అప్పర్ చెస్ట్ ఊరికి చూస్తాం కానీ అది లెక్కేయం. 40 డివైడెడ్ బై 4. మై ఫోన్ ఈజీ. 40 5 డివైడెడ్ వేయించా బై 40 4. 5 వేయించా 40 డివైడెడ్ బై 4 చేసి అవును అప్పుడు ఏంటి 10. 4 పొదులు 40. సరే కానీ నిదానంగా ఇదిగో హాఫ్ ఎక్స్ట్రా పెట్టాలి. ఇక్కడ ఎన్నో హాఫ్ ఎక్స్ట్రా పెట్టాలి. బాడీ మెజర్ కాబట్టి హాఫ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఖర్చు 2 అంగుళాలు. ఓకే, షోల్డర్ క్రాస్ తీస్తాం. ఫుల్ షోల్డర్ కాబట్టి ఇక్కడ నుంచి క్రాస్ తీసేస్తాం నెక్ దాకా. సరేనా? ఇప్పుడు ఈ మనకి కలవాలి. ఇది మన లూజ్ అమ్మా. హాఫ్ ఎక్స్ట్రా పెట్టా. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అంగుళాలు ఖర్చు. మాట్లాడమాట చిన్నగా నాకు ఫోన్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే కొడతామో ఇక్కడ నుంచి కొడతాం. మనం ఇక్కడ కొడతాం. అక్కడ నుంచి ఇలా పట్టుకొని చంక ఎంత ఉంది? ఓన్లీ చంక 18లో సగం 9, 9, 18. చూడాలి. మాయ్ రాదా నీకు వచ్చిన డ్రెస్ నేను చూసావు. సరే 9 అమ్మా, చూస్తున్నారా? ఇక్కడికి సరిపోతుంది. కరెక్ట్గా వచ్చింది. ఇది ఎలాగో మనం హాఫ్ పెట్టుకుంటాం కాబట్టి దీనికే హాఫ్ సరిపోతుంది. ఓకేనా? ఇది సెట్ అయింది. చెస్ట్కి దీనికి సెట్ అయిపోయింది. ఇప్పుడు పై నుంచి ఇక్కడ నుంచి తనకి ఎంత ఉంది? ఇక్కడ షోల్డర్ నుంచి నడుముకి 17 ఎంత వచ్చింది? 16. నడుము దాటుకొచ్చాం కదా, 15.5. ఇక్కడ కుట్టేస్తాం. అక్కడ నుంచి చెప్పమ్మా ఎంత? 15.5. 15.5కి డాట్ పెట్టుకోండి. సేమ్ ఆ టేప్ అలాగే ఉంచేసేసి కట్స్ దగ్గర ఎంత పెట్టారు? 19.5, 20, 21కి డాట్ పెట్టుకోండి. పెట్టుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇది కట్స్ దగ్గర, సీటు కట్స్, ఇది నడుము. ఓకేనా? నడుము డాట్ చెస్ట్ పెట్టేసాం మనం. ఇప్పుడు నడుము దగ్గరికి వస్తున్నాం. నడుము ఎంత ఉంది? అది కాదు, పైన ఒకటి నడుము 37 డివైడెడ్ బై 4. 9.25 9.5. ఇది కూడా 9.5కి మార్క్ పెట్టా. ఒక హాఫ్ కలిపా. హాఫ్ అంటే ఇక్కడ నాకు సరిగ్గా లేదని మధ్యలో కలుపుకుంటున్నా, అంతేగాని ఒకటి నాకు పెట్టేయట్లేదు నేను. సరేనా? ఇది లేదు కదా, అందుకని హాఫ్ ఇక్కడ చూసుకుంటున్నా. ఖర్చు 2 అంగుళాలు. అర్థమైందా? ఇంకా సీట్ దగ్గర సీట్ ఎంత ఉంది? 44 డివైడెడ్ బై 4. ఇదిగోనమ్మా 11. 11కి ఎంత చెప్పా నేను? అంగుళం యాడ్ చేయమని చెప్పాను. ఖర్చు అంగుళంలాగా అంటే మడత పెడతాం కాబట్టి. చెస్ట్ డివైడెడ్ బై 4 చేసాం. హాఫ్ ఖర్చు పెట్టాం లూజ్కి. 2 అంగుళాలు ఖర్చు పెట్టాం. నడుము డివైడెడ్ బై 4 చేసాం. హాఫ్ కలిపాం. 2 అంగుళాలు ఖర్చు పెట్టాం. చెస్ట్ డివైడెడ్ బై 4 చేసాం. అంగుళం కలిపాం. అంగుళంన్నర ఖర్చు పెట్టాం.
ఇప్పుడు దీన్ని కలిపేసేస్తే చక్కగా అది నడుము అలా వెలికి రావాలి. ఇలా ఈ ఎక్కడ డౌన్ చేసామో అక్కడే వస్తుంది. ఇలా దీని ఏంటంటే హైట్గా ఉంది కదా, అందుకే దిగింది. అందుకే దీనికి 2 గీస్తాను నేను. ఇదిగోండమ్మా, ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికే పెడదాం. ఇలా వెళ్ళిపోతుంది ఓవర్. అవునవును, ఇక్కడికే పెడదాం. ఫ్రంట్ స్లైడ్ అంట. ఖర్చుతో కూడా గీసేస్తాం. మళ్ళీ చెప్పండి. చెప్తాను. నువ్వు కూడా అయిపోతావు తర్వాత. 2 పిల్లలు ఒకేసారి అమ్మా, ఇది చెప్పాం కదా 45 డివైడెడ్ బై 45 డివైడెడ్ బై 4. షోల్డర్. తర్వాత ఈ 2 హ్యాండ్స్ 11.25 అంటే 11.5 అంతే అంతే, కొంచెమే 11.5. కానీ దీంట్లో ఇక్కడ సరి చేయాలి. షేప్ తనకి టైట్ అయిపోతుంది. ఫ్రీగా ఉంటుంది ఒకవేళ షింక్ అయినా. ఇక్కడ నుంచి ఇదిగో ఇప్పుడు వచ్చింది అక్క ఆ లైన్ కింద పెట్టిన లైన్. మనమే కలుపుకోవాలి. అంటే చూసి ఆరుంటే అసలు మనకి ఇలా ఉండదు. ఉండదు కానీ మెజర్మెంట్స్ ప్రకారం అయితే అలా చెప్పు. దాని జోలు వదిలి నువ్వు ముందుకు పెట్టు. ఇది నీకు సెట్ అవ్వదు. 12కి 4 కలిపి 12, 12, 24, 48 అంతేనా? 48 ఉంది దాని లూజ్. ఇప్పుడు మనం కుడితే 48 వస్తుంది. తన 45 ఉంది లూజ్, సరిపోతుంది. అంటే డౌట్ అంతే సరిపోయిద్దా లేదా అనుకుంటాం కదా, సరిపోతుంది. అక్కడ అక్క ఇంత పెట్టినది అసలు ఇది ఖర్చు. చెస్ట్ ఇది నడుము సీట్. ఇంకేం అర్థం కాలేదు. షోల్డర్ మొత్తం చంక ఆఫ్ కదా, చంక చుట్టూ కొలిచాం కదా, దాంట్లో ఆఫ్ చేసి ఇట్లా పెట్టేస్తాం. ఇట్లా స్ట్రైట్గా పెట్టిన బాగానే ఉంటుంది. స్కేల్ ఉంది లోపలికి తీస్తున్నాం. ఎందుకంటే ఎంత ఉంది కదా, ఇంకా వెడల్పు ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఇలా క్రాస్ మన ఇష్టం. అది ఇక్కడ ఇలా వచ్చే దాన్ని బట్టి, ఇక్కడ మనకి కొంచెం దాన్ని బట్టి అక్కడ పెంచుకోవడం తగ్గించుకోవడం. నీకు ఇప్పుడు నెక్ దగ్గర కొడతాం, ఎంత అయిపోయినాక నెక్ కింద ఎక్స్ట్రాస్ పెట్టేస్తాం కదా, అంతా అది తప్పు చేసేసుకుంటాం. అక్కడ ఇక్కడ షేప్ వస్తా ఇక్కడ ఇది అసలు సరే. కానీ షోల్డర్ 7.5 ఉంది కదా, ఇక్కడ నువ్వు రా, ఇక్కడ అర్థం కాలేదండి. 7.5 ఉంది కదా, 7.5కి 3.5 షోల్డర్, 4 ఏమో నెక్. ఇది షోల్డర్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పెట్టాం, నేను తక్కువ ఉంది కాబట్టి తక్కువ పెట్టాం. డౌన్ ఎంత ఉంది? నెక్ డౌన్ కూడా చూడండి. ఇక్కడ ఖర్చు దగ్గర నిలుచుకోవాలి. ఇక్కడ కదా మనం కుట్టేది, ఇది క్రాస్ తీసాం. మనం కుట్టేది ఇక్కడ, ఇక్కడ నుంచి 8 అసలు 8 ఉంది. నేను ఒక అంగుళం పైకి పడతాను, చూసుకొని కట్ చేస్తాను. నెక్ ఇటు సైడ్ కూడా 4 కదా, 4 పెట్టుకున్నాం. ఇది ఫ్రంట్ నెక్. 2 గీస్తా, ఏది బాగుంటే దాన్ని పెట్టేసాక. ఎందుకంటే ఈ వెడల్పు నెక్ కాబట్టి కొంచెం సరిపోతుంది. ఇది గీద్దాం షేపు. ఈలోపు క్రాస్ గీసుకుంటాం. కొంచెం హాఫ్ మనం దానికి ఎలా లోపల పెడతాం అలా హాఫ్ పెట్టేసి కరివీ ఫస్ట్ ఇచ్చిన తర్వాత అదే కాకపోతే కొంచెం కిందకి కింద కాదు లోపలికి రావాలి కదా, దాని మరి అంతేనా? ఇదిగో స్టార్ షేప్ పెడుతున్నారు వదిన గారు.
ఇదో నెక్. కిందది రౌండ్. ఇప్పుడు మీకు ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. నేను ఇంకా మీకు తెలియదు, పేపర్ తీసేసుకోండి. పేపర్ తీసుకుంటే దాని మీద అట్లా ఎప్పుడు ఎక్కడ వస్తుందో ఇప్పుడే చూపించాను. బ్యాక్ సైడ్ కూడా తీసేస్తున్నా, అది మనం చెక్ చేసుకొని తీసుకున్నాం. ఇది ఓకే కానీ కొంచెం కిందకి రావాలి. ఏది కొంచెం అదే అంటున్నా, ఇది పేపర్ కట్ చేసుకుంటే అర్థమవుతుంది. అది తర్వాత చూద్దాంలే. బ్యాక్ సైడ్ 6 పెడదాం. ఏదమ్మా అదే సరేనా? ఇంతే బ్యాక్ సైడ్ ఉంది. కత్తెర ఫ్రంట్ పేపర్ కట్ చేద్దాం. ఒకసారి పేపర్ ఇస్తే దీని పని కూడా అయిపోతుంది. పేపర్ అంటే వైట్ అమ్మా అయిపోయిందా? బాగానే ఉందమ్మా, నీట్గా కుట్టు బాగానే వస్తుంది. ఏ హ్యాండ్స్ పెడదాన్ని రేపు కట్ చేసి చూపిస్తాను. నీట్గా వచ్చింది. కుట్టు నేర్చుకోండి, బాగానే వస్తుంది. రేపు హ్యాండ్స్ కుట్టి ఇంకా అనుకున్నాం కదా 7 అంతేనా? 8 ఉంది, 7 ఖర్చు పెట్టాం. తీసేసి 7.5 పెడదామా? 8 పెట్టి చేద్దాం. ఒకవేళ పొడిగైంది అనుకో అప్పుడు తగ్గించేసేద్దాం, సరిపోతుంది. 4 సేమ్ నాకు ఎలా తీసుకున్నామో అది తీసేయండి. కళ్ళు పుట్టి తప్పులు పెట్టి మళ్ళీ ఇటుది తక్కువ ఉండాలి కలుపు ఎప్పుడైనా. ఇటు మళ్ళీ కింద దిగింది. అయితే ఆ మార్కింగ్ కరెక్ట్ అక్క. 7 కిందకి పెట్టుకుంటే సరిపోతుంది. కట్ చేసేయమంటామా? మంచి గుడితో కటింగ్ అయిపోయింది, ముక్క పాడైపోయింది. ఇట్లా చూసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది, మనకి తెలుసు. కొత్తగా కట్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం నెక్స్ట్ ఎప్పుడు పేపర్ కటింగ్ పెట్టుకోండి. పేపర్ కటింగ్ పెట్టి ఓపెన్ చేసి చూసుకున్న తర్వాత అది కరెక్ట్గా వస్తే అప్పుడు క్లాత్ మీద కటింగ్ పెట్టండి. అట్లా అయితే మీకు వెడల్పు అవ్వకుండా ఉంటుంది, కిందకి హెవీ నెక్ కట్ చేసేసుకోకుండా ఉంటాం. మనకు అర్థమైంది అనమాట ఇలా కట్ చేసుకుంటే. ఈ నెక్స్ ఫుల్ షోల్డర్ నెక్స్, హాఫ్ షోల్డర్ నెక్స్ వేరు ఉంటాయి. ఇది నేను ఫుల్ షోల్డర్ పెట్టాను, తనకి 16 ఉంది. కానీ 16 ఉంటే 8 పెట్టుకుంటే సరిపోయిద్ది. 8, 8, 16 కదా. దీనికి నేను 7.5 పెట్టాను. 7.5 అయితే సరిపోతుంది. అదే కలరు అలాంటివి అయితే కనుక 8 పెట్టుకోవచ్చు. 8.5 సరిపోతుంది. ఇది మనం రెడీమేడ్ స్టైల్ డ్రెస్ అనమాట. ఫుల్ షోల్డర్ పెట్టేసేసి ఇలా నెక్స్ పెట్టుకుంటాం, కొంచెం వెడల్పుగా పైకి పెట్టుకుంటాం. బ్యాక్ కూడా పైకి పెట్టాను రౌండ్. కావాలంటే ఇంకొంచెం పైకి పెట్టి హోల్ ఏదన్నా డ్రాప్ అట్లా పెట్టుకోవచ్చు. దీనికి ఇంకా వద్దంది డ్రాప్ అట్లా, అందుకని కొంచెం కిందకి దింపి పెట్టేశాను. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ పేపర్ కటింగ్ చేసి తనకి చూసిన తర్వాతే కట్ చేశాను. డ్రెస్సులు ఎప్పుడు నెక్సేనండి. నెక్స్ మనం జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకుంటే మాత్రం డ్రెస్ ఫిట్టింగ్ బాగుండిద్ది. కట్స్ దగ్గర ఒక్క చోట చూసుకుంటే సరిపోయిద్ది. వీళ్ళు ఇప్పుడు పెట్టికోట్ నుంచి నెక్స్ట్ తిప్పడం నేర్చుకొని డ్రెస్సుల్లోకి వచ్చారు. వాళ్ళ ఫ్యాబ్రిక్స్ వాళ్ళు తెచ్చుకుంటున్నారనమాట. స్టార్టింగ్ కాబట్టి నేను కట్ చేస్తున్నాను. 1, 2 కట్ చేస్తే తర్వాత వాళ్ళే కట్ చేసుకొని కుట్టుకుంటారు కదా. నేను ఒక అమ్మాయి కట్ చేయించుకొని తీసుకొని కుట్టుకొని వేసుకొని తెచ్చుకుంది. ఇంకట్లా మనం చెప్పినట్టు కుట్టుకుంటా ఉంటే వాళ్ళకే త్వరగా వచ్చేసిద్ది. పిల్లలు డ్రెస్సులోకి వచ్చేసారు అప్పుడే. నెక్స్ట్ చక్కగా తిప్పుకుంటున్నారు.
నెక్స్ట్ తిప్పడం వచ్చేస్తే నీట్గా చాలండి. చెప్పాను కదా 4 days ఇంకా నెక్స్ట్ తిప్పడంలోనే కాసేపు నెక్స్ట్ తిప్పడం ఇలా కటింగ్ చూడటం అలా చూపిస్తున్నాను. కుట్టేవాళ్ళు కుట్టుకుంటూ ఉంటారు, నెక్స్ట్ తిప్పేవాళ్ళు తిప్పుతారు, కటింగ్ చూసేవాళ్ళు చూస్తారు. గుచ్చుకోవడం పలుచగా ఉంది కదా దానికి. ఇదిగోమ్మా హ్యాండ్ చూడండి, కటింగ్ నువ్వు చూడమ్మా. హ్యాండ్ నా వాయిస్ చెయ్యి పొడవు 16.5. కానీ బాగా వినపడతాయి. చిన్న మాట మీరు అక్కడ కూర్చున్న మాటలు కూడా ఇది నాకు అడ్డం వచ్చింది. మొన్న పొడవు చెప్పు. హ్యాండ్ 16.5. హ్యాండ్ పొడవు 16.5, 3/4, 16.5, 17.5 పెట్టుకోండి. ఇక్కడ అసలు 4 ఉన్నాయో లేదో చూసుకోండి. ఉన్నాయి 4. ఇటు ఒక లైన్ ఇచ్చుకోండి. డౌన్కి ఒక రూపాయికి ఎక్కువ 3.5. పెట్టారా? నిన్న నీకు 3నే పెట్టారు కదా, అమ్మాయికి 3.5. 3.5 ఎక్కడి నుంచి ఇక్కడ లైన్ రాసేసుకున్నా కదా, ఇటు కూడా అంతే తీసుకోండి. ఎంత పెట్టాను? 16.5 అయితే 17.5కి పెట్టుకొని ఒక లైన్ తీసేసుకోండి. తీసుకొని ఈ చివర ఇక్కడి నుంచి డౌన్ 3.5కి పెట్టుకొని ఒక లైన్ కొట్టుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి రౌండ్ చక్క రౌండ్ ఎంత? 3.5 సైజుని బట్టి. నిన్న అమ్మాయికి 3 పెట్టారు. రూపాయి హైట్ కదా, అందుకని 3.5. అసలు నీకు సైజ్ తెలుస్తుంది చూడు. 3 పెడితే అసలు నేను చంకలోకి వచ్చేసింది. కాక లూజ్ అన్న రౌండ్ అన్న ఒకటే ఎంత పెట్టా? లూజు 9 అంటే 18 లాస్ట్ 9. 18 ఉంది. 5 9. 9కి 2 అంగుళాలు ఖర్చు. ఇంకొక హాఫ్ యాడ్ చేస్తాం కదా, బాడీ లూజ్కి ఉండిద్ది. ఇక్కడికి పెట్టేసేస్తున్నాం. వస్తే అదే వచ్చి సాగిద్దిగా హ్యాండ్. దీనికి మామూలుగా అయితే మాకు 3, కొంచెం హాఫ్ కలిపావు 3.5. ఇది అసలు ఇక్కడ ఖర్చు. ఈ అసలుకి ఇక్కడ గీసేసుకోండి. గీసి ఇక్కడ ఖర్చుకి ఇది కొంచెం కిందికి ఇట్లా వెళ్ళినా పర్లా. షేప్ రాకపోతే కిందికి వెళ్ళాలి. ఇలా మరీ ఇలా అంటే బాగోదు. డౌన్ ఎంత ఉంది? హ్యాండ్ లూజ్ కింద డౌన్ లూజు 10.5. 10.5 అయితే హాఫ్ ఎంత పెట్టి? 5.5 పెట్టి హాఫ్ తగిలిచ్చారు కదా, హాఫ్ అంగుళన్నర ఖర్చు హ్యాండ్ కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి క్రాస్, ఎందుకంటే హ్యాండ్ ఎక్కువ ఖర్చు ఉండకూడదు కదమ్మా కింద. అడ్డం మన చేతి ఖర్చు సరిపోతుంది. హ్యాండ్ వచ్చిందా? ఇక్కడ వరకు రూపా ఇప్పుడు దానికి లాగానా? స్ట్రైట్ కాకుండా కొంచెం కింద కట్ చేసా. ఈ షేప్ ఫస్ట్ మీకు చెప్పాలా నేను? అవసరంలా అప్పుడు, ఇప్పుడు కావాలా? నేను నీకు అవసరంలా. దీనికి అట్లా షేప్ అలా అనిపించింది అంతే. నేను అదే షేప్ బట్టి ఇస్తే చాలు. మీ అమ్మాయి చూస్తుంది. కట్ చేసేటప్పుడు కాదమ్మా తిరిగిపోతుంది కదా, అందుకే తినేసుకోవాలనుకో. కుట్టేసరికి దగ్గరికి వద్దు, కుట్టేసరికి ఇంకొంచెం తగ్గిద్ది పైన ఒక వాళ్ళని కింద. మా హ్యాండ్ అర్థమైందిగా. వాళ్ళ మమ్మీని పంపించావు కదా అక్క. చిన్నది రేపు వద్దని చెప్తాను. ఇక్కడ కట్ పెట్టుకోండి సెంటర్లోకి. ఎండకు రొప్పు వచ్చేసింది పాపం. ఫ్రంట్ క్రాస్ తీసేనా? కట్ చేసి ఇదిగో క్రాస్ రావాలి. కవర్లో పెట్టుకున్నారని. క్రాస్ తీసుకోండి. ఫ్రంట్ క్రాస్ తీసిన ఈ తీలానన్నా. అవును తీలేదు. డాట్ ఇచ్చేసి ఇక్కడ విన్నాను. ఇలా కూడా క్రాస్. ఈ వీడియోలో కొంచెం చెప్పడం కొంచెం క్లారిటీగా కొంచెం పెద్దగా చెప్పాలి. ఈసారి ట్రై చేస్తాను. కొంచెం గోల కూడా తగ్గిస్తాం. నెక్స్ట్ వీడియోస్లో కొంచెం కవర్ చేసుకుంటాం. కటింగ్ చెప్పమంటున్నారు, అందుకని కటింగ్ పెడుతున్నాను. స్టిచ్చింగ్ కూడా చెప్తాలేండి. సరేనండి, ఉంటా మరి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయడం మర్చిపోకండి.